లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ల లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతునుండెను. ఆయన ఇంకనూ 1000 మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరుగల నది ఆయను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు చూచితివి గదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చెను. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరిప్రొక్కల చెట్లు విస్తారముగా కనబడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్లు అగును. వడిగా పారు ఈ నది వచ్చి చోట్లనెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. మరియు దాని యొద్ద ఎన్గేది పట్టణము మొదలుకొని ఎన్గిల్లాయిము పట్టణం వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రంలో నున్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా నుండును. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను. వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. యెహెజ్కేలుకి దేవుడు దర్శనం చూపిస్తున్నారు. దేవుని మందిరపు గడప కింద నుండి ఈ నీరు ప్రవహిస్తుంది. నీరు అనగా వాక్యమునకు సాదృశ్యం, పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈ నీరు ప్రవహిస్తున్నప్పుడు ఒక దూత వచ్చే యెహెజ్కేలుకి కొలత వేసి చూపిస్తుంది. ఇదిగో 1000 మూరలు కొలిచి లోతుకెళ్తే చీలమండల లోతు వస్తుంది. రెండో 1000 మూరలు కొలిసి లోతు చూస్తే మోకాళ్ళ లోతు వచ్చింది. థర్డ్ టైం మొల లోతు వచ్చింది. ఫోర్త్ టైం ఇంకా 4000 మూరలు కొలవగా ఈదవలసినంత దాటలేనంత నదీ ప్రవాహంగా మారింది. ఇక్కడ 4 స్టేజెస్ ఉన్నాయి. దీన్ని గమనించాలి. ఇలాంటి ఎగ్జాంపులే యేసు ప్రభువారు విత్తనాల గురించి చెప్పారు. జస్ట్ కంపేర్ చేయొచ్చు. త్రోవ పక్కన పడిన విత్తనాలు, రాతి నేలను పడిన విత్తనాలు, ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు, మంచి నేలను పడిన విత్తనాలు. ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితి తాను అడుగులు వేసి ఎంత లోతుకి వెళ్తాడో ఈ జీవజలాల్లోకి, అతని స్థితి అలా అభివృద్ధి కానీ ఆశీర్వాదం కానీ అది కనిపిస్తుంది. ఎగ్జాంపుల్, కొందరుంటారు చీలమండల లోతుకే అడుగులు వేస్తారు. వారు అటు ఇటు కాకుండా ఉంటారు, వారు భక్తి. మరి కొందరుంటారు మోకాళ్ళ లోతు అనుభవంలోనికి వచ్చి సరిపెట్టేసుకుంటారు. గమనించండి, వారి అభివృద్ధి కూడా అలాగే ఉంటుంది. ఎందుకనయ్యా? 3వ యోహాను 2వ వచనంలో ఈ మాట రాయబడింది, ప్రియుడా నీ ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం. అక్కడ కండిషన్ చూడండి, వర్ధిల్లిన ప్రకారము అన్ని విషయాలలో వర్ధిల్లి సౌఖ్యముగా ఉండుము. ఆత్మలో వర్ధిల్లిన దాన్ని బట్టి భౌతికంగా, ఆర్థికంగా, మానసికంగా అన్ని కోణాలలో ఆ డెలివరెన్స్ అనేది మనం చూడగలుగుతాం, ఆ బ్లెస్సింగ్స్ మనం చూడగలుగుతాం. కొంతమంది ఈ ఆత్మీయత ఏమీ లేకపోయినా అసలు ప్రభువునే ఎరగని, ఏ దేవుడు లేడనేటువంటి నాస్తికులు ఉన్నారు, వారు నితిష్ఠులు అంటారు. వారు కూడా కొన్ని కోణాల్లో భౌతికంగా బాగానే ఉన్నట్టు కనిపిస్తారు, కానీ వారి ఆత్మీయత చనిపోయి ఉంటుంది. నిత్య జీవం ఉండదు, నిరీక్షణ లేదు.
సంపూర్ణమైన మనశ్శాంతి ఆత్మకు దొరకదు ఈ భూమి మీద కూడా. ఇది యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమని రాయబడింది. ఒక వ్యక్తి తన పాపాన్ని ఒప్పుకుని పశ్చాత్తాపడి రక్షణ పొందినప్పుడే దేవుని నుంచి కనెక్షన్ ఏర్పడి ఆత్మకు మనశ్శాంతి ఏర్పడి తన మీద ఉన్న బరువంతా పోయి తేలిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ శాంతి, ఈ సమాధానం, ఈ ఆనందం ఆత్మీయత లేని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి చెప్పిన అర్థం కాదు. ఓకే, ఇక్కడ నీ ఆత్మీయ స్థితిని బట్టి నీ అభివృద్ధి, ఆశీర్వాదం ఆధారపడి ఉంది. మరి ఆత్మీయ స్థితి మెరుగుపరచబడాలంటే ప్రభువులోనికి లోపలికి వెళ్ళాలా. ఈ నది జీవజల నది అని రాయబడింది, జీవజలాలు అని. ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తులో లోతైన మెట్టుకి అడుగులు వేసి స్నేహాన్ని, సహవాసాన్ని పెంచుకుంటారో 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరు, వీరు వారు అవుతారంటారు. ఎంత ఘోర పాపి అయినా సరే తన సహజ స్వభావం చనిపోయి క్రైస్ట్ నేచర్, క్రీస్తు స్వభావం అతను ఏర్పడద్ది. ఇప్పుడు డీప్గా లోపలికి వెళ్తే 4,000 మూరలు కొలిసినప్పుడు ఈదవలసినంత నదీ ప్రవాహముగా మారిన దాటలేనంతగా ఉందంటున్నాడు అక్కడ. గమనించండి. జస్ట్ లైక్ పౌలు ఉన్నాడు. పౌలు ముందు పేరు సౌలు. అతడు సంఘాన్ని చాలా హింసించాడు, చాలా బాధపరిచాడు, చాలా మందిని కుట్టాడు, చెరసాల్లో వేశాడు, చంపించాడు. అర్థండి, దేవునికి విరోధిగా జీవించాడు. అలాంటి వాడు దమస్కు వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో పట్టబడ్డాడు. పట్టబడిన తర్వాత క్రీస్తుతో సహవాసం ఆరంభమైంది. ఆ రోజు మారు మనసు పొందాడు. అన్న ఆయనేంటి మేనే మారు మనసు పొందలేదా? ఇక్కడే తేడా. కొంతమంది రక్షణ పొంది ఆగిపోతారు త్రోవ పక్కన పడిన విత్తనాలలాగా, రాతి నేలను పడిన విత్తనాలలాగా. దేవునితో సహవాసాన్ని పెంచుకో. దేవునితో సహవాసం అంటే నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఎప్పుడు ఆయనతో గడుపుతూ ఉండాలి. అదేంటన్నా ఇప్పుడు ఆయనతో గడుపుతూ వంట ఎప్పుడు చేసేది, పని ఎప్పుడు చూసుకునేది, డ్యూటీ ఎప్పుడు చూసుకునేది, ఇక ఇంట్లో ఏం పని పాట ఉండదా, ఇప్పుడు ఆయనతో కూర్చొని ముచ్చట్లాడుతూ ఉండాలా? అదే తెలియంది. వినండి, నీ మనసులో ఆయన తలుసుకుంటూ నువ్వు పని చేసుకో, జాబ్ చేసుకో, వంట చేసుకో, ఏమన్నా చేసుకో. ఆయన గురించి పాడుతూ, ఆయనతో ముచ్చటిస్తూ, అదేనా మమేకమైపోవాల. జస్ట్ లైక్ ఈ లోకంలో చూడండి, ఒక అబ్బాయిని ఒక అమ్మాయి ఇష్టపడితే, లేదా ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఇష్టపడితే, వీళ్ళిరువురు ఎంత దూరం ఉన్నా సరే ఎప్పుడు కలుసుకుందాం, ఎప్పుడు మాట్లాడుకుందాం, ఏది జరిగినా ఎలా షేర్ చేసుకుందామని ట్రై చేస్తూ ఉంటారు. అది లోకమనే చెప్పాలా. దట్ ఈస్ లస్ట్, వాంఛ. అది ఉన్న వాళ్ళకే అంత ఆ స్నేహము, కలుసుకోవాలని ఆరాటం. అంటే మరి దేవుడిని ప్రేమించే వాళ్ళకి దేవుడు మనమంటే ఎంతో ప్రేమ ఆయనకి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. సేమ్ మనము కూడా అలా ఆయన ప్రేమించాలి. ఆయన అంటే పడి చచ్చిపోయే మనసు. అదెందుకన్నా, పడి చచ్చిపోయే మనసు ఎందుకన్నా? నీకోసం ఆయన చచ్చిపోయాడు కాబట్టి. ఆమేన్. ఆయనలా నువ్వు కూడా ప్రేమిస్తే నీ ప్రేమను కూడా చూస్తాడు ఆయన. నువ్వు కూడా ఆయన కోసం ఎంత త్యాగం చేస్తావు. నువ్వు ఆయనంటే ఎంత ఆరాటపడుతున్నావు. ఆయన మందిరం అన్నా, ఆయన సన్నిధి అన్నా, బైబిల్ చదవాలన్నా, ఆయన వాక్యం వినాలన్నా, ఆయన పరిచర్య ఏదైనా చేయాలన్నా, లేదా సహకరించాలన్నా ఎంత ట్రస్ట్ ఉందో ఆయన గమనిస్తాడు. ఎంత స్నేహం చేస్తావో గమనిస్తాడు. కొందరు జస్ట్ ఆదివారం మాత్రం ఆయన గుర్తుంటాడు. మరి కొంతమందికి సమస్య వచ్చినప్పుడే గుర్తొస్తాడు. నిజం మాట్లాడుతున్నానా? కొంతమందికి పెళ్లి టైంలో గుర్తొస్తాడు, కొంతమంది గృహప్రవేశం టైంలో గుర్తొస్తాడు, కొంతమంది చచ్చిపోయిన టైంలో గుర్తొస్తాడు. ఎందుకంటే పెట్టి పట్టుకొచ్చి పరిశుద్ధ అని పాట పాడాలి కదా. అది మాట్లాడలేదు. నిజం మాట్లాడుతున్నానా? కొంతమంది క్రిస్మస్ రోజున గుర్తొస్తాడు. ఓకే, తక్కిన సమయంలో లేక వాళ్ళుగా ఉంటారు. నో, క్రీస్తుని ఎరిగిన బిడ్డ, నువ్వు కొలసీ పత్రిక 3:1 రాయబడిన క్రీస్తుతో పాటు లేవబడిన వాటి పైన వాటి మీద కానీ నువ్వు భూ సంబంధమైన వాటి మనస్సు పెట్టొద్దన్నాడు దేవుడు. నీ పౌరసత్వం అక్కడ ఉంది. క్రీస్తుతో నీకు నిత్య జీవం ఆరంభమైపోయింది. ఆయనతో నువ్వు సహవాసము చేస్తూ లోతుగా అడుగులు వేయి. పౌలు అలా అడుగులు వేశాడు.
అడుగులు వేసి ఏమైపోయాడు? రవిడి, కొండ, అంతకుడు, దోషకుడు, హానికడని రాయబడింది మొదటి తిమోతి 12వ వచనంలో, మొదటి అధ్యాయం 12వ వచనంలో. అలాంటి వాడు ఎలా మారాడు? క్రీస్తు స్వరూపానికి మారాడు. మాటంటే పడినవాడు, టెర్రరిస్టులు ప్రవర్తించినవాడు, ఎన్నోసార్లు బెత్తాలతో కొట్టారు, కొడాలతో కొట్టారు, రాళ్లతో కొట్టారు, ఎన్నెన్నో హింసించారు. అయినా సరే ప్రభువు కోసం పడి చచ్చిపోయాడు. రోజు రోజుకి అతనిలో ప్రభువులోనికి లోతైన జీవజలాల్లో నడుస్తున్నాడు. అతనిలో నుంచి ఏమొస్తున్నాయి చెప్పాలా? జీవజలి నది ఓటల, దేవుని యొక్క వాక్యం యొక్క సారాన్ని, మర్మాల్ని గ్రహించే శక్తి, దీవెన పొందే ఆ కృపను పౌలు అనుభవించాడు. వినండి, ఎవరు దైవాత్మ జ్ఞానాన్ని పొందుతారు, ఎవరు ఎక్కువైతే దేవునితో, అలాగే పరిశుధాత్మ దేవునితో సహవాసం చేస్తూ ఉంటారో ఆయన మాత్రం మనల్ని సర్వసత్యములకు నడిపిస్తారు. నంబర్ 1. నంబర్ 2, బ్రతుకుల్లో మార్పు చేస్తుంది. ఆయన మనసు మనలోకి వచ్చేస్తుంది. ఆయనతో ఎక్కువ ఫెలోషిప్ స్టార్ట్ అయితే, ఎక్కువ లోతైన జీవజాలాల్లోనికి, అంటే ఆయన సహవాసంలోనికి మనం అడుగులు వేస్తూ ఉంటే ఆయన మనసే, ఆయన బుద్ధులే మనకు వస్తుంది. మన దొంగ బుద్ధులు ఉండవు. మనం ఒక సమయంలో ఒకలా ప్రవర్తిస్తాం, మరొక సమయంలో మరోలా ప్రవర్తిస్తాం. చర్చికి వచ్చేప్పుడు అల్లులే స్తుతి మహిమంటాం, ఇంటికి వెళ్ళి టీవీ పెట్టగానే చిరంజీవి సినిమా, బాలకృష్ణ సినిమా వస్తే ఆ పాటలు పాడుతూ ఉంటాం. మరి మాట అట్లా ఆయన పాడతాడట, ఆయన ఆనందిస్తాడా? మరి మాట్లాడినాడండి. చర్చికి వెళ్ళేమో ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటారు. పక్కింట్లో తేడా రాగానే ఏ చేస్తా నిన్ను యేసుప్రభు ఇప్పుడు అన్నాడట. సరే మాట్లాడలేనండి అన్నాడా? అనలేదు. ఆయన యవనస్తుడే, 30 ఏళ్ల వయసులో సువార్తను స్టార్ట్ చేశాడు ఆయన. ఓకే, రైట్. మరి మధ్యలో యాకోబు బావి దగ్గర ఒక్క అమ్మాయి కనిపించింది. ఎవరు? సమరయ స్త్రీ. పాపంలో పట్టబడిన అమ్మాయి కూడా రాళ్ళు పెట్టాడు, తీసుకొచ్చే పెద్ద హీరోలాగా. తప్పు చేయడం రాయేయమంటే వాళ్ళందరూ ఎస్కేప్ అయిపోయారు, ఆయన ఒక్కడే ఉన్నాడు. హలో అన్నాడా? మాట్లాడలేదు ఎవరో. మరి యేసయ్యని ఎరిగిన తర్వాత కూడా 6 నెలలు సహవాసం చేస్తే వీళ్ళు అవుతారంటారు కదా. మరి నువ్వు ప్రభువుని నమ్మి ఎన్నేళ్ళైందో మాట్లాడలేదు. మొన్న ఒక చెల్లి ఒక తల్లి మాట్లాడుతుంది, అన్న ఇప్పటికి దరిదాపుగా బేటేస్తా కోనేటి దగ్గర పడున్న ఆ పక్షవాయు వాళ్ళలాగా 38 ఏళ్ళైంది మేము కూడా ప్రభువుని నమ్మి, ఇంతవరకు తాగుడు మానలేదు, మీ అంకుల్ నామే చెయ్యెత్తడం మానలేదంది. ఎన్నేళ్ళైంది ఎన్నేళ్ళైంది? 38 years. ఆ బేటేస్తా కోనేటి దగ్గర ఉన్నవాడు కూడా, వాడి ఎక్స్పీరియన్స్ ఎంత? 38 సంవత్సరాలు పడున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో అక్కడే పడున్నాడు. ఎందుకంటే స్వస్థత లేదు. ఎప్పుడో దూత వస్తున్నా, టక్కన నీళ్లు ముట్టుకొని ఉన్నాయి, ఆ నీళ్ళకి శక్తి వస్తుంది, ఒకరు దిగుతున్నారు, ఒకరు స్వస్థపడగానే తగ్గడం, ఫినిష్. ఒకరికి అందుతుంది దర్శనం, ఒకరికి అందుతుంది ఆ కృప. ఓకే, వీడు అటాగ్ ఉండిపోయాడు. కొంతమంది అంటే వాళ్ళు మారరు, ఎందుకని ప్రభుత్వ సహవాసం పెరగలేదు, లోతైన మెట్టుకు అడుగులు వేయలేదు. వినండి, జీవితం మారదు. అలాగే కుటుంబంలో కూడా సమాధానం అంతగా ఉండదు, నెమ్మది అంతగా ఉండదు, ఆర్థికంగా అభివృద్ధి కూడా అంతగా ఉండదు. నువ్వు లోతైన మెట్టుకు అడుగులు వేయిపోతే, లోతైన మెట్టుకు నువ్వు అడుగులు వేయిపోతే అభిషేకం కూడా అంత పొందలేవు. బాగా గ్రహించండి. ప్రియుడ, నీ ఆత్మలో వర్ధిల్లిన ప్రకారము అన్ని విషయాలలో వర్ధిల్ని సౌఖ్యం ఉండమన్నాడు దేవుడు. గమనించండి, పాత నిబంధనలో దావీదు చాలా డీప్గా చూసుకుంటూ వెళ్ళిపోయాడు, ప్రభుత్వ సహవాసం చేశాడు. విద్య లేని పామరుడు, ఆయన రాసిన కీర్తనలు, ఆ కీర్తనలను చదవండి, ఆ రాగాలు రాశాడండి. ఈనాడు మన సింగర్స్ ఉన్నారే, ఒక్కడు బాడలేడు ఆ రాగాన్ని. ఆ రాగాలు తీయాలని మనకు రోగాలు అన్నీ ఆ రాగాల్లో. ఎందుకని? అలాంటి ట్యూన్స్ అవి. నేను కూడా 6 ఆల్బమ్స్ పాటలు రాశాను. ఆ పాటలు వేరు, ఈ పాటలు వేరు. దేవునితో ఉన్న సహవాసం ఆత్మీయతలోనికి అంత డీప్గా డెప్త్లోకి నడిపించింది. అలాగే అభివృద్ధి ఎలా పొందాడు, విజయాలు ఎలా చూశాడు, యేసేపు కూడా ఎంతగా చెప్పండి. ప్రభువును హత్తుకున్నాడు కాబట్టి ఆ అమ్మాయి వచ్చి నన్ను, నా కోరికను తీర్చు, నా అందం చూడు అంటే, నేను అందంగా లేనా, నీకేమన్నా నా నక్లెస్ ఇచ్చేస్తాను, నా మొత్తం బంగారం ఇచ్చేస్తాను, మా ఆస్తి ఇచ్చేస్తాను. నువ్వు ఇస్తే మా ఆస్తితో 10 లక్షలు ఇస్తాను. నేను పాపాన్ని మనిషి పరిశుద్ధంగా జీవిస్తే నా దేవుడు 10 కోట్లు ఇస్తాడు. నువ్వు మహా ఇస్తే ఒక చిన్న పోస్ట్ ఇప్పిస్తావు మీ ఆయనకు చెప్పి, పోలీస్ ఆఫీసర్ కాబట్టి. నా ప్రభు ఇచ్చిస్తే నన్ను ప్రధానమంత్రి చేస్తాడు, నాయకుడికి అవుతా ఉన్నాడు దేవుడు.
నేను నాయకుడిని అవుతున్నా, పాపం నాకొద్దు. ఎందుకంటే ప్రభుత్వ సహవాసం చేయగలడు కాబట్టి ఆ మాట అన్నాడు. ప్రభుత్వ సహవాసం లేదనుకోండి, వద్దులేండి వద్దులేండి అనేవాడు ముందు. ఆ తర్వాత నువ్వు లేకుండా నేను ఉండలేను, నేను చూడకుండా ఉండలేకపోతానంటే అట్లాగా అట్లాగా ఎవరో ఏసేపు బలహీనుడైపోయేవాడు. బిడ్డలారా వినండి, బలహీనుడు కాడు ఆత్మీయుడు. లోతైన ఆ డెప్త్లో నీకు డీప్కి వెళ్ళిపోతాయి. అందుకనే వాక్యం ఏం చెప్తుంది? ఎప్పుడైతే ఇంత లోతైన నదీ ప్రవాహాలుగా అవి కనిపిస్తున్నాయో, ఈ నది ఎక్కడికి ప్రవహించునో అక్కడ సమస్త జలచరములు బ్రతుకును అని రాయబడింది యెహెజ్కేలు గ్రంథంలో 47 అధ్యాయంలో 8-9 వచనాలు చదివితే సమస్త జలచరములు బ్రతుకును. ఇరువైపున సకల జాతి వృక్షాలు ఉన్నాయి, అవి నెల నెలకు కాయలు కాచును. వెళ్ళారు వినండి, మనం పాపం చెయ్యలేము. నెంబర్ 3, అభివృద్ధి చెందుతాం, ఆశీర్వదింపబడతావు. నువ్వు అనేకులకు దీవెనకరంగా మారిపోతావు, ఇచ్చివాడుగా మారిపోతావు. అప్పిస్తావు కానీ అప్పు చేయమన్నాడు, తలగా ఉండి తోగ్గా ఉండమన్నాడు. అలా పరిశుద్ధంగా జీవించి ప్రభుతో ముడివేసుకున్నాడు. యేసేపు ఎంత గొప్ప స్థానానికి వెళ్ళిపోయాడు. కుటుంబీకులు ఎంతమందిని పోషించాడు, ఎన్ని లక్షల మందిని పోషించాడు ఆలోచించండి. అంతే, ఆ దీవెన ప్రభువులో ఉంది. ఇది సమాజంలో అనేకులకు అర్థం కాక మ్యాన్ పవర్ ఉపయోగించి నేను బాగా చదివేసి జ్ఞానం ఉపయోగించేసి ఏదో జాబు సంపాదించేసేయాలి అని ప్రభువును పక్కన పెట్టేసి చదువు వద్దంటలు నేను ఏదో బిజినెస్ చేసి ఏదో చేసేయాలి. అక్కడ ప్రభు ఆశీర్వాదం ఉందా? నేను అబ్రాడ్కి వెళ్ళిపోయి ఏదో చేసేయాలి, రైట్, ప్రభు చిత్తం ఉందా? వీటిని పక్కన పెట్టేసి ఎంతకు అడుగులు వేసినా సరే గొర్రె బెత్తుడితో అంతే నీ అభివృద్ధి, నీ ఆశీర్వాదం, నీ గొప్పతనం. కానీ ప్రభువుతో కలిసి అడుగులు వేస్తే ప్రభువు ద్వారా వచ్చేటువంటి ఆ దీవెన, ఆ కృప అనుభవించడం, ఆస్వాదించడం మొదలు పెడితే యేసేపు వర్ధిల్లాడు, దావీదు వర్ధిల్లాడు, సొలొమోను వర్ధిల్లాడు, అలాగే అబ్రహాము వర్ధిల్లాడు, యోబు వర్ధిల్లాడు. పరిశుద్ధతలో అంత ప్రాధాన్యత ఉంది. అందుకని మన పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? కొంతమంది అది చేస్తూనే ఉంటారు, సాక్రిమెంట్ తీసుకుంటారు. ప్రభు నేను నీ స్తోత్రం, నాకు ఆత్రం నాయన, నీ స్తోత్రం నాకు ఆత్రం నాయన చేస్తూనే ఉంటాడు. మానడు. అయ్యారు వ్యాధి పోలేదండి, అయ్యారు సమస్యలు పోలేదండి, అయ్యారు అప్పులు తీరలేదండి, అయ్యా బాధలు ఎట్టాగా ఉన్నాయండి, కుటుంబంలో ఏమాత్రం మాకు అభివృద్ధి కనబట్టలేదండి. అందుకే వాక్యం చెప్తుంది, నీవు లోతైన మెట్టుకు అడుగులు వేసే పరిస్థితికి వస్తే నీలోంచి జీవజల నదిలా మారుతావు. నీ ద్వారా అనేకులు మారిపోతారు. నీ మాటలు మనుషులు ప్రభావితం చేస్తాయి. నీ జీవితం అనేకులను ఆకర్షిస్తుంది. ప్రభు తట్టు, పరిశుద్ధ వైపు, పాపం వైపు కాదు. లోతైన ఆత్మీయత మనలోనికి రాలేదా? ఆ జీవజల నదిలా మారలేదా? మనల్ని భౌతిక అందాన్ని చూస్తారు, భౌతికంగా మనం వెనక ఉన్న స్థితిగతులను చూసి దానివల్ల సైతాను ఆకర్షణ మనలోనికి వస్తుంది. మనల్ని బట్టి ఎదుటి వాళ్ళు ఆ శాటనిక్ ఆ పవర్స్ చూసి అట్రాక్ట్ అవుతాడు పాపం కోసం. కానీ ఆత్మీయతలో అడుగులు మనం ముందుకు వేస్తే, మనల్ని చూసినప్పుడు, మనం మాట్లాడినప్పుడు, మన స్పర్శ తగిలినప్పుడు అవతల వ్యక్తి కూడా ఆత్మీయుడిగా మారిపోతాడు. ఈ నది నీరు వెళ్ళి సముద్రంలో పడగా వాక్యం చెప్తుంది, సముద్రపు నీళ్లు మంచి నీళ్ళు అగును. ప్రపంచంలో ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా విన్నారా? సముద్రం ఎంత కారుకశాలుగా ఉంటుందండి ఆ నీళ్లు. ఆ నీళ్లలోకి ఎంత ఫిల్టర్ చేసినా ఆ సాల్ట్ కనబడతానే ఉంటుంది. కానీ ఈ నది నీరు వెళ్తే, సముద్రం నీరు అంటే భయంకరులు కూడా మారిపోతారు, దరిద్రులు కూడా నీ దగ్గర పోషింపబడతారు. ఎందుకని? నువ్వు అంత దీవించబడతావు కాబట్టి. నీ ఆత్మీయ జీవితాన్ని ఎంత లోతు నడిపించుకున్నావు, ప్రభుతో ఎంత సహవాసం చేస్తున్నావు, ఎంతగా అనుభవిస్తున్నావు. ఒక్క అరగంట ఎప్పుడన్నా మర్చిపోయిన పనులు పడిపోయి అనుకోండి, ప్రభు ఆత్మ అన్నే గుర్తు చేస్తుంది. నన్ను పక్కన పెట్టి నీ పని చేసుకుంటున్నావు, నాతో గడుపుతూ నువ్వు సేవ చెయ్యి, నాతో గడుపుతూ చెప్పాలా, నువ్వు బైబిల్ చదువు. బైబిల్ చదివినా సరే ఆయన ఆత్మ ఎప్పటికప్పుడు ఆయన మీద డిపెండ్ అవుతూ ఉండాలి, ఆయన ఆనుకుంటూ ఉండాలి, ఆయన స్తుతిస్తూ ఉండాలి, ప్రతి సమస్యను ఆయన చెప్తూ ఉండాలి. ఏది నిర్ణయం తీసుకుందామన్నా సరే, ఏది కొందామన్నా సరే. ఒకసారి షాప్కి వెళ్ళి బట్టలు కొన్నాను. ఎప్పుడో నాకు టైం ఖాళీ దొరుకుద్ది, అప్పుడు వీలు చూసుకుని వెళ్తాను. ఒకసారి 10 జతలు కొనుక్కొని వచ్చేస్తాం. కొనేసిన తర్వాత ఆ షాప్ వాళ్ళతో మాట్లాడుతాను, ఇవన్నీ సెలెక్ట్ చేసి పక్కన పెట్టిన తర్వాత
ప్రభు ఆత్మ నాకేమడుతుందంటే, ప్రభు ఈ జత ఈ కలరు నీకు నచ్చిందా, ఇది తీసుకోమంటావా అని అడిగావా? సారీ నాయన అర్థమవుతుందా? అంత స్నేహం కోరుకుంటాడు ఆయన. టెలివిజన్ వీక్షించబడిన కూడా దర్శించండి. సరిదిద్దినావు, సరి చేస్తున్నావు అంతేకాదు. ఎవరు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు, లార్డ్ టచ్ దెమ్, లార్డ్ టచ్ దెమ్. ఇప్పుడు ఆ వ్యాధుల నుంచి విడిపించి స్వస్థపరచండి. చీకటి కాడిని విరగొడుతున్నా, సైతాను కాడి విరగొడుతున్నా ఆ దుష్టశక్తులు ఖండించబడిన గాక. ఆమేన్. ఎవరైతే ప్రభా సర్జరీ అవసరం ఉన్నారో వాళ్ళకి క్యూర్ అయిపోవును గాక, డెలివరెన్స్ వచ్చును గాక, విడుదల కలుగును గాక, ప్రతి సమస్య నుండి గొప్ప విజయం వచ్చును గాక. ఆర్థిక దరిద్రము నుంచి, అనారోగ్య పరిస్థితుల నుంచి, మానసిక ఒత్తిడి నుంచి, నిరుద్యోగ సమస్య నుంచి, నేను గర్భఫలం లేక ఎవరైతే బాధపడుతున్న వారు కూడా ఇప్పుడే విడుదల కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు కర్నూలు నుంచి వచ్చాడు, పోలీస్ కానిస్టేబుల్ చేస్తున్నాడు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైల్స్, అలాగే జాయింట్ పెయిన్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లక్షల మందికి సువార్త అందించడానికి ముందుకు వచ్చాను. అందుకు కృతజ్ఞత అపాయింట్మెంట్ ఇచ్చి ప్రే చేశాను. జస్ట్ నా షర్ట్ ఇలా పట్టుకున్నాడు 3 times. ఏమైంది? కింద పడిపోయినా. లేచేసరికి ఎన్ని నొప్పులు, ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? ఏం లేవు, చాలా యాక్టివ్గా ఉన్నాను. నేను చెప్పుకోవడానికి ఉన్నటువంటి బాధకరమైన రోగం కూడా వెళ్ళిపోయి ఉంటుంది. ఈసారి మరలా వచ్చి మందిరం నిర్మాణం కొరకు మేము ఖచ్చితంగా దానికి మేము స్పాన్సర్ చేస్తాం. దేవుడు నీ ద్వారా చేసేటువంటి ఒక అద్భుత క్రియకు మేము ఎంతగానో ఆనందిస్తున్నాం. అలాంటి అద్భుతాలు నువ్వు క్రిస్టియన్ కదా, ఎక్కడైనా చూసారా? ఎక్కడ చూడలేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాక్యాన్ని బోధించడం, ఇక ఈ స్వస్థతల అద్భుతాల గురించి ఎవరు చెప్పడం లేదు. ఎంతసేపు ఆత్మ నడిపింపు, ఆత్మ రక్షించబడాలి, ఆత్మ ఈ శరీరంకి రోగాలు వచ్చినా ఏమొచ్చినా ఇంకేం అవసరం లేదు, పరలోకంలో మన ఆత్మ రక్షింపబడితే మనకు అదే చాలని చెప్పేవాళ్ళు. నేను ఆత్మరక్షణ పొందాలని, స్వస్థత కూడా పొందాలని చెప్పాను, చేసి చూపించాను. కళ్ళారా చూసాము. యేసుక్రీస్తు మీ ద్వారా చేసినటువంటి అద్భుత క్రియలు మేము చూసినాము. ఎంతగానో విశ్వాసం ఉంచి సంతోషంగా తిరిగి వెళ్తున్నాము. నా యేసుకే మహిమ కలుగును గాక. ఆమేన్. నువ్వు షర్ట్ పట్టుకున్న పడిపోయావు, ఆయన షర్ట్ పట్టుకున్న పడిపోయాడు, బాబు కూడా పడిపోయాడు. నీకు ఎలా అనిపించింది తల్లి? చాలా ఆనందం అనిపించింది. అద్భుతాలు చూసావు. మీరు పట్టుకోలేదు, పాపతోటి వేరేతో చేయడం నేను నిజంగా నిన్న చూశాను. దేవుడు మాకు మంచిగా చేస్తాడని నమ్మకంతో వెళ్తున్నాను. ఇప్పుడు నీకు సైనస్ ఉండేది కదా నాన్న, ఇప్పుడు సైనస్ ఉందా? లేదు, నొప్పి తగ్గిపోయింది. నా యేసుకే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఎందరూ ఎలా వచ్చి మేలు పొందుతున్నారు. స్వస్థత కోసం ఎవరు స్పాన్సర్ చేయొద్దు, సువార్త అంచడానికి స్పాన్సర్ చేయండి. దేవుడు మీకు బోనస్ గిఫ్ట్గా పరలోకంలో బహుమానిస్తాడు, ఇక్కడ కూడా స్వస్థనిస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. తన వాళ్ళు కడుపు నొప్పి ఎన్ని సఫర్ అయ్యాడు, బాగా సఫర్ అయ్యాడు, కడుపు నొప్పి వచ్చింది. నొప్పి వచ్చింది, మోసం చెయ్యండి. ఇప్పుడు లేదు, ఇప్పుడు ఏమి నొప్పి లేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ సహోడు వెస్ట్ గోదావరి నర్సాపురం నుంచి వచ్చాను. చాలా కొన్ని వ్యసనాలకి బానిస అయిపోయానండి. దానివల్ల బిజినెస్ కూడా లాస్ అయిపోయాను. నెక్స్ట్ దాంతో లివర్ ప్రాబ్లం ఏర్పడి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏర్పడి చాలా సఫర్ అయ్యాను, ఆర్థికంగా ఇబ్బందులు. అలాంటి టైంలో కొంతకాలం ఇంట్లో ఉన్నాడంట. ఇంట్లో ఉన్నప్పుడు మన వాక్యం చూశాడట. అక్కడి నుంచి వాక్యం విన్న తర్వాత త్రాగుడి అని మానేశానండి. వాక్యం చూసిన తర్వాత మొత్తం మార్చాను, షాప్ చేతికి వచ్చింది. ఈరోజు ప్రే చేశాను. లక్షల మంది సువార్త అంచడం కార్యక్రమం స్పాన్సర్ చేయడానికి వచ్చాడు. నర్సాపురం నుంచి హైదరాబాద్. ప్రే చేయగానే వెనక్కి పడిపోయాడు. లేవటమే ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లమ్స్ లేవు, స్వస్థపడిపోయాడు. అవునా? అవునండి. నన్ను ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదు. నా యేసుకే మహిమ కలుగును గాక. ఆమేన్. మెదక్ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త.
సెప్టెంబర్ 14, 15, 16 తారీఖులు అనగా సోమ, మంగళ, బుధవారం ఆ రోజుల్లో సాయంత్రం 6 గంటల నుండి మెదక్ చర్చి దగ్గరలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణమందు 3 రోజులు పరివర్తన మరియు స్వస్థత ఉజ్జీవ సభలు. ఆల్ ఆర్ వెల్కమ్. బలమైన శక్తివంతమైన వర్తమానాలు విని జీవితాలను మార్చుకోవచ్చు. అంతేకాదు బలమైన అభిషేకము విడుదల చేసినప్పుడు వేలాదిగా స్వస్థపడుతున్నారు, దయ్యపాత్మ నుంచి విడుదల పొందుతున్నారు. అంతేకాదు ఆ పరిసర ప్రాంత సేవకులందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం, రండి. ఇలాంటి అభిషేకాన్ని మీపై ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మీరు శక్తిని ఉండొచ్చు, బలమైన సంఘాలని స్థాపించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? రండి, విచ్చేయండి, దైవ దీవెనలు ఈ 3 రోజులు పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్.